శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖస్ఫటిక మణినిభా భాసమానా సమానా. సామే వాగ్దేవతేయన్నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యస్యేంద్రియాణి భువనాని చతుర్దశాని యద్దివ్యదేహమమృతార్ణవఫేన పుంజం యద్దృష్టిరంతరనిరూపితకాలచక్రం తద్రూపమేకమఖిలం గురుపాదపద్మం. సుఖాశారికే పూర్ణవైరాగ్యజాచే వసిష్ఠా పరిజ్ఞానయోగేశ్వరాచే. కవి వాల్మీకా సారిఖా మాన్యాయిసా నమస్కార మాఝా సద్గురు రామదాస. మనం ఈ అధ్యయన భారతి అద్వైత అధ్యయన భారతి సభల్లో పాల్గొనటం అనేటువంటిది అదృష్టం. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా నా శుభాశీస్సులు. అద్వైత అధ్యయన భారతి ఈ సంవత్సరం రామాయణం భారతం భాగవతం మూడింటి మీద ప్రసంగాల్ని చేయించాలి అనుకోవటంలో భాగంగా మన డాక్టర్ గారు రామాయణం ప్రసంగించమంటే, రామాయణం 24,000 శ్లోకాల గ్రంథం. సాధారణంగా ఈ 24,000 శ్లోకాల గ్రంథాన్నే రామాయణంగా భావిస్తారు. ఈ 24,000 శ్లోకాల గ్రంథాన్ని సాధారణంగా ఒక ధర్మాత్ముడైనటువంటి, ఒక ప్రభు అయినటువంటి, ఒక రావణ సంహారం చేసినటువంటి నారాయణుని యొక్క కథగానే భావిస్తారు. ఇది లోకంలో సహజమైనటువంటి విషయం. రాముడు పరబ్రహ్మమా అంటే పరబ్రహ్మమే. ఎక్కడా యోగ వాసిష్టంలోనో లేకపోతే అధ్యాత్మ రామాయణంలోనో రాముడిని పరబ్రహ్మంగా భావిస్తారు. కానీ కథారామాయణం అంటే వాల్మీకి రాసినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో రాముడిని సాధారణంగా ఒక ధర్మాత్ముడిగా, ఒక మానవుడిగా, ఒక రాజుగా భావిస్తారు. ఇది ఎంతవరకు యథార్థం? అయితే రామాయణం 24,000 శ్లోకాల రామాయణం కాదు, 1,00,000 శ్లోకాల రామాయణం. 1,00,000 శ్లోకాల రామాయణంలో
24,000 శ్లోకాల రామాయణం కథారామాయణం కింద చెప్పారు. అయితే ఈ కథారామాయణాన్ని మొట్టమొదటికుండా వాల్మీకి భరద్వాజుడు అనేటువంటి ఒక మునికి ఉపదేశం చేస్తే ఆ భరద్వాజుడు బ్రహ్మని గూర్చి తపస్సు చేసి, స్వామి నాకు మోక్షం కావాలి అని అడిగితే, నీకు మోక్షం ఇలా రాదయ్యా, నువ్వు రామాయణాన్ని వింటున్నావు కదా, ఆ రామాయణాన్ని పరిపూర్ణంగా విను, వాల్మీకి వలన నువ్వు ఆ రామాయణాన్ని పరిపూర్ణంగా వింటే నీకు మోక్షం కలుగుతుంది అన్నాడు. అయితే ఆహృత జ్ఞాన సంపన్న కించిజ్ఞోసౌ భవత్ప్రభు. ఆ శ్రీరామచంద్రుడు జ్ఞాన సంపన్నుడు. ఆయన్ని కాని సేవించినట్టుగైతే రామస్వభావ కథనాత్, రాముని యొక్క స్వభావాన్ని కథనం చేయటం చేతనో, గ్రంథేన అనేన, ఈ గ్రంథము చేతనో, లోకోయం అస్మాత్ సంసార సాగరాత్ తరిష్యతి, ఈ లోకం సంసారం అనేటువంటి సముద్రం నుంచి బయటపడుతుంది అని యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్పినటువంటి విషయం. అయితే యోగ వాసిష్టం కూడా వాల్మీకి రాశారు, 32,000 శ్లోకాలు. అది ఎక్కడండి అని అంటే, శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితో బయలుదేరడానికి ముందర ఓన షోడశ వర్షోయన్ రామో రాజీవలోచన అని 16 ఏళ్ల వయస్సు లేనటువంటి శ్రీరామచంద్రుడికి స్వయంగా వశిష్ఠుల వారు యోగ వాసిష్టాన్ని బోధించారు అంటారు. అయితే లోక వ్యవహారంలో యోగ వాసిష్టాన్ని జ్ఞానులు చదువుకుంటున్నారు తప్పించి లోకంలో చదువుకోవటం లేదు. అందువల్ల మనకి యోగ వాసిష్టం అంటే అది వేదాంత గ్రంథం అన్నటువంటి భావన వచ్చింది. 24,000 శ్లోకాల రామాయణంలో మన రాముడు కథ, రాముడు పుట్టడం, రాముడు పెళ్ళవడం, రాముడు అరణ్యాలకు వెళ్ళడం, ఇలాంటివి చదువుతున్నాం, ఇవే వింటున్నాం, కథలు ఈ కథలే వింటున్నాం. నిజంగా ఇదేనా విషయం? ఇందుకేనా రామాయణం చదవాలి? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవ అంటే, వాల్మీకి మహర్షి ఒక తపస్వి, ఒక వేదాధ్యయన సంపన్నుడు. మనందరం ఉపనిషత్తులు బాగా చదువుకున్నాం. ఉపనిషత్తుల్లోకి మాటిమాటికి వెళ్ళిపోతే మన సమయం వృధా అవుతుంది. 24,000 శ్లోకాలు 2 గంటల్లో చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలనే చెప్తాను. కాబట్టి ఉపనిషత్తు విషయాల్ని గట్రా అలా మనం తగిలి వదిలేద్దాం. తపస్సు అంటే ఏమిటి? తప ఇది పౌరుషిష్టి సత్యమితి రాధీతర స్వాధ్యాయ ప్రవచన ఏవ నాకో మౌద్గల్య అని తైత్రీయోపనిషత్తులో స్వాధ్యాయ ప్రవచనాలే తపస్సు, అదే మోక్ష కారణం, తపస్సే మోక్ష కారణం, సత్యమే మోక్ష కారణం అని మనకి తైత్రీయోపనిషత్తు మనం చదువుకున్నాం, దాంట్లో చెప్పారు. అయితే ఇక్కడ శ్రీరామచంద్రుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అసలు భాగవతంలో ఒక ప్రశ్న వేస్తాడు. ఏమండి, భగవంతుడికి రాక్షసుల వల్ల కలిగినటువంటి భయం కానీ, దేవతల వల్ల కలిగినటువంటి లాభం కానీ ఏమీ లేదు కదా, మరి అటువంటప్పుడు పరమాత్మ అయినటువంటి నారాయణుడు మాటి మాటికి అవతారాలు ఎత్తి రాక్షసుల్ని చంపడం ఎందుకండి అంటాడు. అంటే అసలు భగవంతుడు ఎవరిని చంపడయ్యా? అసలు చంపడం అనేటువంటిది భగవంతుడు పనే కాదు. అసలు మృత్యు అనేటువంటిదే లేదు. జగత్తు అనేటువంటి భ్రాంతిలోనే మృత్యు ఉన్నది, కానీ అసలు మృత్యువే లేదు. అలాంటప్పుడు చంపడం ఏమిటండి? మరి రావణ సంహారం కోసం రామాయణం వచ్చిందా? రాలేదు. మరి దేనికోసం వచ్చింది? మోక్షం, ఏది పరమాత్మని పొందేటువంటి జ్ఞానం చెప్పటం కోసం వచ్చింది. ఎలా తెలుసుకోవాలి దీన్ని అంటే, దీంట్లో బ్రహ్మం 3 రకాలుగా ఉంటుంది. డైరెక్ట్గా బ్రహ్మాన్ని మనం దర్శించడం కుదరదు. మనం కఠోపనిషత్తులో చెప్పుకున్నాం. ముందు శబ్ద బ్రహ్మాన్ని ఉపాసిస్తాం, తరువాత మనమేమో
ప్రత్యేక బ్రహ్మంలో ప్రవేశిస్తాం, ఆ తర్వాత పరబ్రహ్మంలో లీనమవుతాం. సూక్ష్మంగా ఏమిటండి? శబ్ద బ్రహ్మము అంటే ఓంకారం, ప్రత్యేక బ్రహ్మము అంటే శరీరమునందు ఉన్నటువంటి ఆత్మ, పరబ్రహ్మము అంటే ఈ శరీరం అనేటువంటిది లేనప్పుడు కూడా ప్రకాశించేటువంటి తత్వం. తత్వం అనేటువంటిది మనకు కావాలి. ఏమిటి ఆ తత్వం? ఎక్కడున్నది? ఎలా మనకి తెలుస్తుంది అంటే, ఏమండి, రామాయణంలో రాముడు శ్రీ మహావిష్ణువు ఆయన ఆవిర్భవించాడు అని కథ చెప్తూ ఉంటే మనం ఆయన పరమాత్మ అని ఎలాగంటామండి? రేపు పరబ్రహ్మం అంటే ఏమిటో వెళ్దాం. ఇవాళ ముందు శబ్దబ్రహ్మం దగ్గర చూద్దాం. ఏమిటి శబ్దబ్రహ్మం? హనుమ శబ్దబ్రహ్మం. హనుమ అంటే ఎవరు? రామాయణంలో కిష్కింధకాండ చివరిలో ప్రవేశిస్తాడు, కిష్కింధకాండలో ప్రవేశిస్తాడు, సుందరకాండలో నడుస్తాడు, రాముడితో సర్వకాల సర్వావస్థల్లోనే ఉంటాడు. రామాయణంలో కిష్కింధకాండ వచ్చే వరకు హనుమ అనేటువంటి ప్రసక్తి రాదు. అసలు హనుమ అంటే ఏమిటండి? హకార నుకార మకారములు. హకారంలో అకారాన్ని, నుకారంలో ఉకారాన్ని, నకారంలో అకారాన్ని తీస్తే ఆ ప్లస్ ఊ ప్లస్ ఆ, అవా, అవ అనేటువంటి ధాతువు వాంకారాన్ని చెప్తుంది. కాబట్టి హనుమంతుడు అంటే వాంకారము. అవతి బ్రహ్మబుద్ధ్య ద్రష్టృనితి ఓం అని వాంకారం అనేటటువంటిది అవ అనేటువంటి ధాతువుకి మూలం. కాబట్టి దాన్ని బ్రహ్మము అంటారు. అయితే ఏమండి, ఈ హనుమ అనేటువంటి వాడు ఎక్కడ ప్రవేశించాడు? ఎక్కడ ప్రవేశించాడంటే కిష్కింధకాండలో ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? సాక్షాత్తు రాముడి దగ్గరికి వచ్చాడు, లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు, సుగ్రీవుడు పంపిస్తే వచ్చాడు. రాముడు హనుమతో కొద్దిసేపు మాట్లాడాడు. ఏమిటి మాట్లాడాడు? ఏమీ మాట్లాడలేదు. హనుమ ఏం మాట్లాడాడు? చాలా తక్కువ మాట్లాడాడు. కానీ లక్ష్మణుడితో రాముడు ఒక మాట అన్నాడు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్తుమేవం ప్రభాషితం న్యూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృత. ఈ హనుమంతుడు అనేక పర్యాయాలు వ్యాకరణాన్ని విన్నటువంటి వాడు. వ్యాకరణం అంటే ఏమిటండి? ఏమండి, ఉకార సంధి, అకార సంధి, ఇకార సంధి ఇవి వ్యాకరణం కాదు. ఏమండి, తర్హి అవ్యాకృతమాసీత్. ఈ సృష్టి అంతా అవ్యాకృతంగా ఉండేది. తన్నామరూపాభ్యాం వ్యాక్రియత. ఈ సృష్టి అంతటి కూడా నామరూపములు అనేటువంటి వాటితో వ్యాకరించారు, అంటే విడదీశారు. వ్యాకరణం అంటే విడదీయడం. ఏమిటి విడదీయాలి అంటే ప్రత్యేక బ్రహ్మాన్ని పరబ్రహ్మాన్ని వేరు చేసి చూపించాలి, జగత్తుని వేరు చేసి చూపించాలి. జగత్ అంటే ఏమిటో తెలియాలి, ప్రత్యేక బ్రహ్మం అంటే ఏమిటో తెలియాలి, పరబ్రహ్మం అంటే ఏమిటో తెలియాలి. దాన్ని ఎలా చెప్తున్నారు ఆయన? నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్తమేవం ప్రభాషితం. ఇదిగో ఈ హనుమ మాట్లాడినట్టుగా ఋగ్వేదం పూర్తిగా చదువుకున్నవాడు, యజుర్వేదం పూర్తిగా చదువుకున్నవాడు, సామవేదం పూర్తిగా చదువుకున్నవాడు మాట్లాడాడయ్యా. అయితే ఏమిటి హనుమలో ఉన్న గొప్పతనం? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనేటువంటివి అపర విద్యలు. వీటి మూడింటే అపర విద్యలు అంటారు. మనం చదువుకున్న ఉపనిషత్తుల్లో చదువుకున్న తత్రాపరా ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద శాస్త్రాన్ని వ్యాఖ్యానాన్ని అనువ్యాఖ్యానాన్ని అని చదువుకున్నాం. ఏమండి, ఇదంతా అపర విద్య. అపర బ్రహ్మాన్ని మాత్రమే చెప్తుంది. పరబ్రహ్మాన్ని చెప్పేటువంటి విద్య హనుమంతుడి దగ్గర ఉన్నది. ఏమిటా విద్య? హనుమంతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, అసలు రామాయణంలో దశరథ మహారాజు గారికి నలుగురు కొడుకుల్లో రాముడు సత్యస్వరూపుడు, లక్ష్మణుడు కర్మస్వరూపుడు, భరతుడు తపస్వరూపుడు, శత్రుఘ్నుడు దానస్వరూపుడు. ధర్మానికి 4 భాగాలు ఉంటాయి. 4 భాగాలు ధర్మం. కాబట్టి రాముడు
ధర్మం రూపంలో పుట్టినటువంటి వాడు. ఎలాగండి అంటే అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్. ధర్మము కన్నా వేరుగా ఉండాలి, అధర్మము కన్నా వేరుగా ఉండాలి, తపస్సు కన్నా వేరుగా ఉండాలి, అగ్నిహోత్రం కన్నా వేరుగా ఉండాలి. రాముని యొక్క తత్వం. ఆ రాముణ్ణి తెలియాలి. ఆ రాముణ్ణి ఎలా తెలుసుకోవాలి? ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటే శబ్దంతో తెలుసుకోవాలి. శబ్దం ఏమిటి? వాంకారంతో తెలుసుకోవాలి. వాంకారం ఎక్కడున్నది? మనం వాంకారం ఉపనిషత్తుల్లో అయితే వాంకారం అంటాం. ఇదే ఈ వాంకారం. సర్వే వేద యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ఓం ఇత్యేతత్. ఇది ఓం అనేటువంటిది. ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా బ్రహ్మలోకే యో యదిచ్ఛతి తస్య తత్ ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ వాంకారాన్ని పట్టుకుంటే బ్రహ్మలోకంలో బ్రహ్మలా ప్రకాశిస్తావు. ఏమిటి వాంకారం? ఎక్కడున్నది ఈ వాంకారం అంటే ఇక్కడ మనకి ఆ ఆంజనేయ స్వామి వారు సుందరకాండలో వాంకారంగా కనిపిస్తారు. అందుకోసం అసలు రామాయణంలో రాముడు సుందరుడు, సీత సుందరి, హనుమ సుందరుడు అంటారు. మూడు సుందరం ఉంటుందా అండి? ఎక్కడైనా ఒక సుందరం ఉంటుంది, బ్రహ్మం ఒకటి ఉంటుంది. కానీ బ్రహ్మాలు మూడు ఉండవు కదా. ఉంటాయండి. అంటే సాధకుడైనటువంటి వాడికి ముందు శబ్ద బ్రహ్మం, తర్వాత తనలో ఉన్నటువంటి హృది ప్రాణేషు అంతఃసేతే ప్రాణముల యందు హృదయం లోపల ఉండేటువంటి వాడెవడైతే ఉన్నాడో ఆ ప్రత్యేక బ్రహ్మాన్ని తెలుసుకోవటం. అకామః నిష్కామః ఆప్తకామః ఆత్మకామః అయినటువంటి వాడు నతస్య ప్రాణా ఉత్క్రామంతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ప్రత్యేక బ్రహ్మ అవుతాడు. ఆ తరువాత పరబ్రహ్మాన్ని పొందుతాడు. కాబట్టి మనం సీత అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు సుందరకాండలో హనుమంతుడు ఎలాగా ఆ అహంకారంగా శబ్ద బ్రహ్మంగా ప్రకాశించాడో చూడాలి. ఇక్కడ సమస్య ఏమిటండి అని అంటే రామాయణం అంతా చెప్పాలంటే 2 సంవత్సరాలు రోజు 1 గంట సప్పును చెప్పుకుంటే మనకి పడుతుంది. ఏమండి, మనమేమో గంటలో రామాయణంలో అంతటా ఉన్నటువంటి అన్ని విషయాల్ని చెప్పుకోలేక కొద్ది విషయాలు మాత్రమే చెప్పుకుంటాం. అనేనత్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాదనుప్రాప్త అనుద్విగ్నా భవిష్యతి. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తున్నావు కదయా, నువ్వు వెళ్తే ఆ సీతాదేవి నిన్ను చూసి ఉద్వేగాన్ని పొందకుండా ఉంటుంది. ఏది ఉద్వేగాన్ని పొందించదండి? యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చయః హర్షామర్ష భయక్రోధై ముక్తో యస్స చ మే ప్రియః అని భగవద్గీతలో భగవంతుడు ఉద్వేగము లేనటువంటిదే బ్రహ్మం. మీరు లోకంలో ఏ పని చేసినా కోపమైనా వస్తుంది, ఆనందమైనా వస్తుంది. అనుకున్నట్టుగా జరిగితే ఆనందంతో పొంగిపోతాం, అనుకున్నట్టుగా జరగకపోతే కోపంతో ఊగిపోతాం. ఈ 2 లక్షణాలు ఎక్కడుంటాయండి? ఉద్వేగంలో ఉంటాయి. ఈ ఉద్వేగం ఎక్కడ ఉంటుందండి? జగత్తులో ఉంటుంది. పరమాత్మ దగ్గర ఉద్వేగం ఉండదు. పరమాత్మ దగ్గర ఉద్వేగం ఉండదు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు మత్సకాశాత్ రాముడి దగ్గర నుంచి వెళ్తున్నాడు కాబట్టి ఆయనకి ఉద్వేగం అనేటువంటిది ఉండదు. ఆయన వల్ల అమ్మవారికి ఉద్వేగం అనేటువంటిది ఉండదు. వెళ్తూ ఉన్నటువంటి హనుమ గురించి రాముడు ఒక మాట అన్నాడు. అతిబల బలమాశ్రితస్తవాహం హరివర విక్రమ విక్రమైరనల్పై పవనసుత యథాభిగమ్యతే సా జనకసుత హనుమంతథా కురుష్వ. మనం బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుందా? కలగదు. అదిగో అక్కడ ప్రత్యేక బ్రహ్మ ఉన్నది. అంటే ఒక శరీరంలో ఛన్నమై శరీరం చేత ఆవరించబడి బ్రహ్మ ఉన్నది. ఆ బ్రహ్మలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని నువ్వు లేపాలి. అతి బలబలమాశ్రితస్తవాహం. నువ్వు అతి బలాన్ని బలము అంటే పాండిత్యం, అపర బ్రహ్మ విద్యని బలము అంటారు.
అతిబలము అంటే అపరబ్రహ్మ విద్యను దాటినటువంటి దాన్ని పరబ్రహ్మ విద్యని అతిబలము అంటారు. రామాయణంలో 2 పదాలని వాడారు. ఒకే చోట రాముడు వాడాడు ఈ 2 పదాలు హనుమంతుడితో మాట్లాడుతూ. అతిబల బలమాశ్రితస్తవాహం, నువ్వు అతిబలుడివి బలుడివి. బలుడివి అంటే నీకేమో గురువైనటువంటి వాడికి 2 తెలియాలండి. గురువుకి ఏం తెలియాలి? శిష్యుడికి ఉన్నటువంటి సమస్య తెలియాలి, బ్రహ్మానికి ఉన్నటువంటి నిస్సంగత్వం తెలియాలి. బ్రహ్మ ఎవరితోనే అంటదు, అలాగనే అంటకుండా ఉంటే ఈ శిష్యుడికి ఎలా తెలుస్తుందండి, ఈ సాధకుడికి ఎలా తెలుస్తుందండి? కాబట్టి గురువైనటువంటి వాడు రెండింటికి మధ్యన ఉంటాడు, ఈ 2 స్టేజెస్కి మధ్యన ఉంటాడు. అంటే అవతల సాధకుడైనటువంటి వాడిని యువతల వైపు మార్చాలి. ఎలా మారుస్తాడండి? బలం అన్నటువంటిది ఉంటే, పాండిత్యం ఉంటే, బాల్యేన తిష్టాసేత్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్య అధ ముని మౌనమనౌనంచ నిర్విద్య అధ బ్రాహ్మణ అని బృహదారణ్యకంలో చెప్పినట్టుగా ఏమిటి ఉండాలండి అని అంటే, ప్రధానమైనటువంటి గుణం, ఉండవలసినటువంటి గుణం అపర విద్య పాండిత్యం ఉండాలి. బాగా వేదాలు వేదాంగాలు అవన్నీ తెలియాలి. అవన్నీ తెలిసిన తరువాతను ఇవి తెలిస్తే సరిపోతున్నాడు, చాలదండి. అతిబలమాశ్రిత్య, బలాన్ని దాటి ఏమిటండి? అవిద్యా తిరస్కారం. అవిద్యా తిరస్కారం వల్ల కలిగేటువంటి ఫలాలు ఈ 2 తెలిసినటువంటి వాడయి ఉండాలి. కాబట్టి అతిబల బలాలు కలిగినటువంటి వాడివి కాబట్టి సీతాదేవిని పరబ్రహ్మానికి అనుకూలంగా మార్చు అంటే, యహస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌవర్ణం దివ్యం చక్షుర్బలం తథా. సంపాద అంటాడు, మాకు దివ్యమైనటువంటి నేత్రముల యొక్క బలం ఉన్నది కాబట్టి మేము ఆ రావణాసురుణ్ణి సీతాదేవిని ఇక్కడి నుంచి కళ్ళతో చూస్తున్నాం. సంపాద అంటాడు. అంటే హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ. హనుమంతుడు ఎటువంటి వాడండి? రాముడితోని లక్ష్మణుడితోని సమానమైన వాడు. రాముడు లక్ష్మణుడు ఏమిటండి? రాముడు బ్రహ్మము, లక్ష్మణుడు యజ్ఞము. రాముడు బ్రహ్మం. బ్రహ్మం అంటే సమస్తమైనటువంటి జగత్తు కూడా తన అధీనంలో ఉన్నటువంటి పరబ్రహ్మం. లక్ష్మణుడు యజ్ఞస్వరూపుడు. యజ్ఞం 2 రకాలుగా ఉంటుంది, కర్మ బ్రహ్మ యజ్ఞములు 2. లక్ష్మణుడు ఇటు రాముడి వైపు ఉంటాడు, అటువైపు ప్రకృతి వైపు ఉంటాడు. ప్రకృతిని రాముణ్ణి కూడా దర్శింపజేయగలిగినటువంటి వాడు లక్ష్మణుడు. రాముడు లక్ష్మణుడు. భరతుడు కేవలం తపస్సు మాత్రమే. శత్రుఘ్నుడు కేవలం ఇంద్రియ నిగ్రహం మాత్రమే. ఇంద్రియ నిగ్రహం మాత్రమే. కాబట్టి హనుమంతుడు సాక్షాత్తు రామునితోని లక్ష్మణునితోని సమానమైనటువంటి వాడు. పరాహి సర్వభూతానాం హనుమానాం యాగతిస్తవ. నీ మార్గం ఏదైతే ఉన్నదో అది సర్వభూతములకు కూడా పరమైనటువంటి గతి. పరమైనటువంటి గతి అంటే ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసే అన్న చోట ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం. పరమైనటువంటి ఆలంబనం ఎవరండి? హనుమంతుడు. పరమాత్మని పొందాలంటే పరమైనటువంటి ఆలంబనం హనుమంతుడు. అయితే జాంబవంతుడు హనుమంతుడిని, పోయినయ్యా నువ్వు సీతను చూడాలయ్యా అన్నాడు. ఎలా చూడాలండి అంటే, నేను చూస్తానండి. హనుమంతుడు అన్నాడు, బుద్ధ్యాచాహం ప్రపశ్యామి మనశ్చేష్టామే తథా. నేను బుద్ధితో చూస్తాను, మనస్సుతో చూస్తాను. ఎలా చూస్తారండి? సంస్కారవంతమైనటువంటి మనస్సుతో ఆచార్య శాస్త్రజనిత సంస్కారేణ మనసా ప్రగృహ్యతే. ఆచార్యుని చేతను అలాగే శాస్త్రము చేతను సంస్కరింపబడినటువంటి మనస్సుతో నేను అమ్మవారిని చూస్తాను. ఆయన బయలుదేరారు. ఎలా బయలుదేరారండి
అంటే తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. ఇది సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకాన్నే ఈ గంట 2 గంటలో చెప్పుకోవచ్చును, కానీ ఇది సమయం కాదు. ఇక్కడ పరమాత్మ అనేటువంటి స్వరూపం లోపల ఉన్నది, అదే ప్రత్యక్ బ్రహ్మం. ఆ ప్రత్యక్ బ్రహ్మం దేని చేత ఆచ్ఛాదితమై ఉన్నదండి? మాయ చేత కప్పబడి ఉన్నది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణుని చేతను కొనిపోబడినటువంటి, పట్టుగా వెళ్ళలేదు రావణుడు, ఎక్కడికి పట్టుగా వెళ్ళలేదు, ఆచ్ఛాదితమైనటువంటి రావణుని యొక్క నీడ, జగత్ అనేటువంటి నీడ చేత కప్పబడినటువంటి అమ్మవారిని చూడటం కోసం అంతరింద్రియాల్ని బాహ్యేంద్రియాల్ని నిగ్రహంలో ఉంచుకోగలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు బయలుదేరారు అన్నారు. బయలుదేరి ఆయన వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఆయనకి 3 ఆటంకాలు వచ్చాయన్నారు. ఒక ఆటంకం ఏమిటంటే మైనాకుడు అడ్డంగా వచ్చాడు. అంటే ఆయన్ని పక్కకి పడేశాడు. ప్రతిజ్ఞాతమయా దత్తాన స్థాతవ్యమిహాంతరే త్వరతే కార్యకాలమే అహశ్చాప్యతి వర్తతే. సాయంకాలం అయిపోతున్నదయ్యా, నేను వెళ్ళిపోవాలి, నువ్వు నాకు అడ్డంగా రాకపో అన్నాడు. 2 సరస్సు వచ్చింది. ఆ సరస్సు వస్తే ఇది మొదటిది వేగం, రెండోది ఏమిటండి, చిన్న అణురూపంలో ఆ సొరస గొంతుకులోకి ప్రవేశించి బయటకు వచ్చేశాడు. అమ్మా, నేను నీ నోట్లోకి వెళ్ళాను, బయటకు వచ్చేసాను అన్నాడు. అంటే పరబ్రహ్మానికి సిద్ధులు ఉండవు, శబ్ద బ్రహ్మానికి సిద్ధులు ఉంటాయి. ఎందుకంటే శబ్ద బ్రహ్మం మన దారిలో పెట్టాలి, మన తీసుకు వెళ్ళాలి. మనకి పాఠం చెప్పేటువంటి వాడు నేను మౌనంగా కూర్చుంటాను అంటే, దక్షిణామూర్తి వారు మౌనంగా కూర్చున్నారండి, శిష్యులందరికీ జ్ఞానం కలిగిందండి అంటే, అక్కడ మౌనం అంటే అజ్ఞాన తిరస్కారము అనేటువంటిది మౌనం. జ్ఞానము అంటే అవిద్యా తిరస్కార ఫలము అన్నటువంటిది. అంతే తప్పింది మౌనం అంటే మాట్లాడకుండా కూర్చోవడం అని కాదు అర్థం. కాబట్టి ఇక్కడ చెప్పాలి, ఏం చేయాలి, ముందుకు ఎలా నడిపించాలి. అందుకోసం ఆయనేమో ఆ సొరస నోట్లో ప్రవేశించి బయటకు వచ్చాడు. సింహిక ఛాయారూపం, జగత్తంతా ఛాయండి. ఛాయాతపో అని మనం చదువుకున్నాం. ఛాయా ఆతపము, ఆతపము అనేటువంటిది పరబ్రహ్మము, ఛాయ అనేటువంటి జగత్తు. జీవుడు అనేటువంటి వాడు ఛాయ. ఛాయని నశింపజేస్తేనే పరబ్రహ్మం ప్రకాశిస్తుంది. ఛాయాతపో, సింహిక అనేటువంటి దాన్ని నశింపజేస్తే, సింహిక ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. ఇది ఛాయాగ్రాహి అంటే ఇది నీడ. నీడని ఎవడైతే తొలగిస్తాడో వాడు మాత్రమే జీవబ్రహ్మాన్ని తొలగించి పరబ్రహ్మంలో లీనం చేయగలడు. జీవుల్లో అహంకారం ఉంటుంది, అహంకారాన్ని నీడ అంటారు. కాబట్టి దాన్ని దాటించాడు. బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి, చూడాలి. ఏమిటి చూడడం అండి? ఎవరిని చూడడం? ఏమైనా ఫోటో ఉన్నదా, పేరు రాసి ఉన్నదా, లేకపోతే ఏమైనా గుర్తులు ఉన్నాయా? సీతాదేవి ఎవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో సీతాదేవికి తెలియదు. ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి? వెతుకుతున్నాడు. రావణాసురుని యొక్క లంకానగరంలో వెతుకుతున్నాడు. ఎక్కడా సీత అన్నటువంటిది కనిపించడం లేదు. ఎక్కడో ఒక ఆవిడ బ్రహ్మాండంగా అలంకరించుకో హాయిగా పడుకున్నటువంటి ఆవిడ కనిపించింది. కనిపించేసరికి ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం ఆయన టపాల్ మీద దీని మించి గెంచేశాడు. అమ్మయ్య సీత కనిపించింది అనుకున్నాడు. మళ్ళీ వెంటనే అనుకున్నాడు, అవధూయచ తాం బుద్ధిం బభ్రహువావిస్తదా. వెంటనే ఆయనకి ఆలోచించి, సీతాదేవి పడుకుంటుందా? నరామాయణ వియుక్తా సా స్వప్తుమర్హతే భావిని నా భోక్తుం నా ప్యలంకర్తుం నా పానముపసేవితం. ఆవిడ తాగదు, తిందు, పడుకోదు. బ్రహ్మం లేకపోతే లోపల చైతన్యం పని చెయ్యదు. అజాతశత్రు బ్రాహ్మణంలో చెప్పుకున్నాం, లోపల బ్రహ్మ ఉంటేనే తింటారు, తాగుతారు, పడుకుంటారు. బ్రహ్మం లేడనుకోండి, సుషుప్త్యావస్థలో బ్రహ్మ ఉంటుంది అని చెప్పడం కోసం మన అజాతశత్రు బ్రాహ్మణంలో దాన్ని చదివాం. జాగ్రత్త అవస్థలో బ్రహ్మాన్ని గుర్తించలేం, స్వప్నావస్థలో బ్రహ్మాన్ని గుర్తించలేం, సుషుప్త్యావస్థలో గుర్తించగలం. ఎందుకు గుర్తించగలం అంటే చైతన్యం లేకపోతే, బ్రహ్మం లేకపోతే నువ్వు పడుకుని వాడివి చచ్చిపోతావు.
పడుకోలేన్నావు కానీ చచ్చిపోలేదు కదా, మళ్ళీ లేస్తున్నావు కదా. కాబట్టి అక్కడ వాడు చెప్పడం ఏం చెప్పాడంటే, రాముడు లేనటువంటి సీత లేదు, ఈ సీత కాదు. ఈవిడ సీత అయితే పడుకోదు, తిందో, తాగదు. మరెక్కడున్నా సీత? ఎలా వెతకాలి సీతని? సరే, అశోకవనం దగ్గరికి వెళ్ళాం. అశోకం అంటే ఏమిటండి? ఎక్కడ దుఃఖం ఉండదో దాన్ని అశోకం అంటాం. ఎప్పుడైనా అన్వేషణ చేసేటువంటి వాడికి దుఃఖం ఉండకూడదు. ఏమండి, గజేంద్రుడు దుఃఖం లేకుండా ఆ పరమాత్మని ప్రార్థించాడు. అవ్యధమై ఇట్లను పూర్వ పుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో వ్యధ లేకుండా ప్రార్థించాలి. భగవంతుడా తండ్రి, మా పిల్లడు బాగోలేదండి. భగవంతుడా తండ్రి, మా అమ్మాయి బాగోలేదండి. భగవంతుడా తండ్రి, నా కాళ్ళు బాగోలేవండి. భగవంతుడా తండ్రి, నా చేతులు బాగోలేవు. వీడికి బ్రహ్మం ఎందుకండి? వీడి కాళ్ళు, చేతులు, పెళ్ళాము, పిల్లలు ఉంటే చాలు. వీడికి బ్రహ్మం ఎందుకు? అవ్యధమై దుఃఖం ఉండకూడదు. శోకం తరతి ఆత్మవిత్, ఆత్మజ్ఞాన సంపన్నుడు శోకాన్ని దాడతాడు. ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో చూశారు అని అంటే శోకం లేదు, ఆత్మజ్ఞాన సంపన్నుడు కాబట్టి శోకం లేదు. అక్కడ వెతుకుతున్నాం అనుకున్నాడు. ఈవిడ కనిపిస్తుంది ఇక్కడ అనుకున్నాడు. రాముడికి దండం పెట్టాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ. కొన్ని మార్గాల వాళ్ళు హనుమంతుడిని గురువు అంటారు, అది తప్పు. అంటే నేను హనుమద్ ఉపాసకుడిని, నేను హనుమంతుడిని తక్కువ చేస్తున్నానని మీరు అనుకోకండి. నేను హనుమంతుడితోనే నా జీవితం ప్రారంభించాను, నా జీవితాన్ని నడుపుతున్నాను. నాకు హనుమంతుడు అంటే అంత నమ్మకం. కానీ రామాయణంలో హనుమంతుడు గురువు కాడు. ఎందుకు కాడండి? రాముడిని ఏమిటన్నాడు? దాసోహం కోసలేంద్రస్య, నేను రాముడికి సేవకుడిని అన్నాడు. సేవకుడు ఎప్పుడైనా యజమాని భార్యకి గురువు అవుతాడా అండి? ఈయన సేవకుడట, ఈయన ఆయనకి యజమాని అయినటువంటి రాముడు భార్యకి గురువు అవుతాడా? ఆంజనేయుడు గురుడు కాదు. ఆంజనేయుడు ఎవరు? సందేశాన్ని పట్టుకో వెళ్ళాడు, బ్రహ్మము యొక్క సందేశం. అసందేశాత్ రామస్య తపశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస అన్నది సీతాదేవి. నేను కాల్చిపారేసిందుని రా ఎప్పుడో అని. ఎందుకు కాల్చలేదో తెలుసునా? రామస్య అసందేశాత్తు, రాముడు నాకు సందేశం పంపించలేదు, కాల్చేయి అనలేదు, కాల్చేసి ఉండేవాడిని. 2 తపశ్చానుపాలనాత్, నేను తపస్సు చేస్తున్నాను. తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది మాట్లాడకూడదు. మాట్లాడితే ఆ దెబ్బ వీడికే తగులుతుంది. కాబట్టి నేను ఆగాను, లేకపోతే ఇంతకుముందే నీ పని అయిపోయింది. మరి ఎలాగండి? ఎలాగ పట్టుకోవటం అండి? ధర్మాలు 4 రకాలుగా ఉంటాయండి. దేహధర్మాలు ఉంటాయి, ఇంద్రియ ధర్మాలు ఉంటాయి, మనోధర్మాలు ఉంటాయి, ఆత్మధర్మాలు ఉంటాయి. ఇక్కడ సీతాదేవి ఏ ధర్మాన్ని ఆశ్రయించాలి? సీతాదేవి ప్రత్యక్ బ్రహ్మం. ప్రత్యక్ బ్రహ్మం అంటే లోపల ఉండేటువంటి బ్రహ్మం. లోపల ఉంది ఆవిడే లోపల ఉంది. రాముడి లోపల ఆవిడ ఉంది, ఆవిడ లోపల రాముడు ఉన్నాడు. రాముడు ఎక్కడా లేడు, ఆవిడ దగ్గరే ఉన్నాడు. మరి ఎందుకు ఆవిడ చూడటం లేదు? రాముడిని ఎందుకు చూడటం లేదు? రాముడిని గురించి తపస్సు చేస్తున్నది. అనన్య దైవత్వమయం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేశ్వ మానుషాణం. ఎవరికైనా మనం ఉపకారం చేస్తే వాడికి ఆ ఉపకారం జ్ఞాపకం ఉండాలి, కానీ జ్ఞాపకం ఉండదట. నేను అలా అయిపోయాను నా సీతాదేవి. నేను ఎంత తపస్సు చేస్తున్నాను, అయినా నాకు రాముడు ఇంకా సాక్షాత్కరించడం లేదు, నాకు ఇంకా రాముని యొక్క సందేశం రావటం లేదన్నాడు. అంటే రాముని యొక్క సందేశం ముందు వస్తుంది, తర్వాత రాముడు వస్తాడు. ఏ ఉపాసకుడికైనా మనం ఉపనిషత్తుల్లో చెప్పుకుంటున్నాం, మనను అనుభూతి ప్రకాశంలో ఏదో చెప్పుకుంటున్నప్పుడు కూడా చెప్పాం. ముందు కొన్ని వర్ణాలు కనిపిస్తాయి, కొన్ని శబ్దాలు వినిపిస్తాయి, కొన్ని రకాలైనటువంటి లోక వ్యవహారాలు తెలిసిన తర్వాత పరమాత్మ తెలుస్తాడు. పరమాత్మ డైరెక్ట్గా ఇదిగోటోనే పరమాత్మని అనొచ్చి నీ దగ్గర కూర్చోడు, దాన్ని పరమాత్మ అనరు, అది పరమాత్మ కాదు. చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి, ముందు హనుమ రావాలి. హనుమ వచ్చాడు, అక్కడ ఉన్నాడు. ఈ లోపలి రావణాసురుడు వచ్చేసాడు. రావణాసురుడు వచ్చేదో సీతాదేవితో మాట్లాడాడు. సీతాదేవి వాడిని ఒక గడ్డి పరకలా తీసి అవతల పారేసింది. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. ఆవిడ బ్రహ్మాండంగా మాట్లాడింది, ఒక గడ్డి పరకను తీసి అవతల పడేసినట్టుగా. పతివ్రత మహాభాగా ఛాయే వానుగత తదా.
ఆవిడ పతివ్రత, మహా శక్తివంతురాలు, ఛాయేవ అనుగత తథా. ఆ రాముడికి ఛాయారూపమైనటువంటిది ఆవిడ. జీవాత్మ అంటే ఛాయారూపమైనటువంటిది. అందుకోసం ఆ రాముని యొక్క శక్తి ప్రకాశిస్తూ ఉన్నటువంటి సీత దగ్గరికి వచ్చినటువంటి హనుమ మాట్లాడాలి. ఏమిటి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఒకవేళ మాట్లాడతాను. హనుమంతుడికి సంస్కృతం వచ్చు. ఈ సూర్య భగవానుడి దగ్గర సంస్కృతం చదువుకున్నాడు కాబట్టి సంస్కృతంలో మాట్లాడతానంటే కొంప అంటుకుంటుంది. ఎందుకోసం? ఎవరో చిన్న పక్షి ఏమిటి సంస్కృతంలో మాట్లాడటం ఏమిటి డౌట్ వస్తుంది. మనకి బ్రహ్మజ్ఞానం అంటే ఎవరో వచ్చి ఏదో ఏమిటో మాట్లాడుతున్నారండి, వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు, మాకేమైనా అర్థమైతే కదా, చస్తే కదా, ఏదో కూర్చోమన్నారు కూర్చున్నాం, ఓడిపోమన్నారు ఓడిపోయాం అన్నారు. ఏమిటి తెలిసిందండి? అలా మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి? యదివాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమానామాం సీతా భీతా భవిష్యతి. నేను ఒకవేళ సంస్కృతంలో టకా 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 మాట్లాడితే నేను రావణాసురుని అనుకుంటుంది సీతాదేవి. కాబట్టి మాట్లాడకూడదు. మరి ఎలా మాట్లాడింది? మానుషీలతో వాచమాశ్రిత్య, మనుష్యులు మాట్లాడే మాటలు మాట్లాడాలి. ఏమిటి మనుష్యులకి ఏమిటి తేడా అండి, సంస్కృతానికి ఏమిటి తేడా? కేవల సత్వగుణం దేవతా సృష్టి. భగవంతుడు 4 రకాల సృష్టి చేశాడు అని భగవద్గీతలో చెప్పాడు. ఏమిటా 4 రకాల సృష్టి? చాతుర్వర్ణ్యం మయా సృష్ట అన్నాడు. అంటే మనం ఇక్కడ లోకల్లో ఏమిటి చెప్తున్నామండి? మనకి తెలిసిన చదువే చెప్తాం కదా ఎవరికైనా పిల్లలకి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు 4 వర్ణాలని భగవంతుడు సృజించాడు అని చెప్తున్నాం. అసలు ఈ సృష్టి ఆయన చెయ్యలేదు. ఈ సృష్టికి భగవంతుడికి సంబంధమే లేదు. భగవంతుడు ఏమిటని చెప్పాడు అక్కడ? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. గుణముల చేతను కర్మల చేతను అన్నాడు. కేవల సాత్వికమైనటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని దైవీ సృష్టి అంటారు. 2 సత్వరజస్సులు కలిసినటువంటి సృష్టిని మానుషీ సృష్టి అంటారు. సత్వగుణము రజోగుణము కలిసిన సృష్టిని. రజోగుణము తమోగుణము కలిసినటువంటి సృష్టిని తిరియక్ సృష్టి అంటారు. పశుపక్షాదులు రజోగుణం తమోగుణం. కేవల తమోగుణం కలిగినటువంటిది ఆసురీ సృష్టి అంటారు. రామాయణంలో పూర్తిగా సాత్వికమైనటువంటి సృష్టి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. కేవలమైనటువంటి సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు. రజోగుణం తమోగుణం కలిగినటువంటి సత్వగుణం రజోగుణం కలిగినటువంటి మానవ ధర్మాన్ని పాటించాడు. గుణ కర్మ విభాగశ. గుణాన్ని బట్టి కర్మని బట్టి చెప్తాం. రాముడు స్వధర్మాన్ని పాటించాడు. తాను మానవుడిగా పుట్టి మానవ ధర్మాన్ని పాటించాడు. అది భగవద్గీతలో మీరు చదివినటువంటిదే. శ్రేయాన్ స్వగుణ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అని. స్వధర్మం చాలా ముఖ్యం. కాబట్టి ఆయన ఏమిటన్నాడు అక్కడ? మొట్టమొదటిది రాముడు టిక్ కరెక్ట్గా ఉన్నాడు. రెండోది ఏమిటండి? రావణాసురుడు బ్రాహ్మణుడిగా పుట్టాడు విశ్రవో బ్రహ్మకి. కానీ ఏ ధర్మాన్ని ఆశ్రయించాడండి? రాక్షస ధర్మాన్ని ఆశ్రయించాడు. పరధర్మం ఇంటూ. వాలి రావణాసురుడితో స్నేహం చేశాడు. పుట్టడం ఎక్కడ పుట్టాడండి? బ్రహ్మవంశంలో. రొక్కవిరతుడు కొడుకుగా పుట్టాడు. బ్రహ్మవంశంలో పుట్టి వాడు రాక్షసుడితో స్నేహం చేశాడు. తిరియక్ ధర్మాన్ని పాటించాడు. ఇంటూ అని అయిపోయింది. ఏమంటే సుగ్రీవుడు వీడు కూడా బ్రహ్మవంశంలో పుట్టాడు. తిరియక్ ధర్మాన్ని పాటించాడు. కానీ సత్వగుణాన్ని ఆశ్రయించాడు. పరమాత్మను ఆశ్రయించాడు. టిక్కు. ఏమంటే విభీషణుడు వీడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు. కానీ ఆసుర ధర్మాన్ని ఆశ్రయించి రాముడిని ఆశ్రయించాడు. టిక్కు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది? ధర్మము బట్టి గుణాన్ని బట్టి సృష్టి తప్పిస్తే సృష్టి గుణము ధర్మాన్ని బట్టి ఉంటుంది. కానీ సృష్టి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని ఉండదు. బృహదారణ్యకంలో చెప్పుకున్నాం. అది చాలా కాలం క్రితం విషయాలు అయినా నేను దాంట్లోకి ఎక్కువ వెళ్తే మళ్ళీ నాకు అసలు పెద్ద ప్రాబ్లం ఏమిటంటే వేదాంతం నుంచి ఇటు రాలేను. మరి అందుకోసం అది చెప్పకూడదు. ఆ తర్వాత చెప్పుకుందాం. అది సృష్టి కాదు, ఇది సృష్టి. అందుంచే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అంటారు. సర్గము అనేటువంటిది సత్వరజస్తమో గుణములతో కూడుకున్నదే సర్గం. దాని నుండి పుట్టినటువంటిదే సృష్టి అంతా. దాంట్లో హనుమ ఎవరండి? వాయువు నుండి పుట్టినటువంటి వాడు, తిరియజ్ఞంలో పుట్టినటువంటి వాడు, తిరియగ్ ధర్మాన్ని పాటించినవాడు, స్వధర్మాన్ని పాటించినవాడు.
కాబట్టి టిక్కు. హనుమంతుడు శబ్ద బ్రహ్మం, రాముడు పరబ్రహ్మం. సీత ఎవరండి? అయోనిజ, పృథివీ తత్వము నుండి పుట్టినటువంటిది అయోనిజ. అయోనిజులకి ఏ ధర్మం ఉంటుందండి? ఆమె క్షత్రియుల చేత పెంపబడ్డాది కాబట్టి క్షత్రియ ధర్మాన్ని, రాముణ్ణి ఆశ్రయించింది కాబట్టి సత్వధర్మాన్ని కలిగి ఉన్నది. అయితే మరి సీతాదేవి ఎందుకు అరణ్యంలోకి వెళ్ళాలి, ఎందుకు రావణాసురుడి ఇంట్లో ఉండాలి అంటే, ఎప్పుడైనా మానుషమైనటువంటి ధర్మంలో సత్వ రజస్తమో గుణాలు రెండు ఉంటాయి. సత్వగుణంతో మంచి చేస్తాం, రజోగుణంతో కర్మలు చేస్తాం. సీతాదేవి రెండు పొరపాట్లు చేసింది. ఒక పొరపాటు ఏమిటండి అంటే, రాముడికి ధర్మోపదేశం చేసింది. భార్య ఎప్పుడూ భర్తకి ధర్మోపదేశం చేయటం మన ధర్మశాస్త్రాలు అంగీకరించవు కాబట్టి సీతాదేవి ఒక పొరపాటు చేసింది. రెండో పొరపాటు ఏం చేసిందండి, లక్ష్మణుణ్ణి కాపలా పెడితే లక్ష్మణుణ్ణి అనకూడనటువంటి మాటలని అక్కడి నుంచి పంపించేసింది. భర్తని యోగించినటువంటి వాడిని తాను తిట్టింది కాబట్టి రెండో పాపం. ఆ రెండు పాపాలకి శిక్ష ఏమిటండి, రావణాసురుడి ఇంట్లో ఉండమ్మా, ఈ పాపం పోతుంది అన్నాడు. అది ప్రత్యేక బ్రహ్మం. ఈ లోపల ఉన్న బ్రహ్మానికి ఏమీ తెలిపండి, ఇక్కడే ఉన్నాడు బ్రహ్మం, ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వీళ్ళ మీద ఉన్నటువంటి పాపాలు ఆ లోపల ఉన్నటువంటి వాడిని పట్టించేస్తున్నాయి కాబట్టి మనం చూడలేకపోతున్నాం. అయితే సీతాదేవిని రాముడు చూశాడు. భౌమో సుతనమ హనుమ చూశాడు. ఎలా చూశాడయ్యా? భౌమో సుతనమాసీనాన్ నియతామివ తాపసీం సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసో ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. సీతాదేవి ఎలా ఉన్నదండి? చదువుకోనటువంటి వాడి చదువులా ఉన్నది. ఆమ్నాయానాం అయోగేన, శాస్త్రం తెలియకుండా మాట్లాడితే ఏదో గాలి పోగు చేయడమే అవుతుందండి. సీతాదేవి ఎలా ఉన్నదయ్యా అంటే, వేదాలు అంటనటువంటి ఆమ్నాయానాం అయోగేన బుద్ధిం సకలుషామివ, పాడైపోయినటువంటి బుద్ధిలా ఉన్నదండి. సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరాంగతం. సంస్కారం లేనటువంటి వాక్కు. సంస్కారం అంటే ఏం సంస్కారం అండి? శాస్త్రజనితమైనటువంటి సంస్కారం, ఆచార్యుని యొక్క సంస్కారం. శాస్త్రజనితమైనటువంటి ఆచార్యుని యొక్క సంస్కారం, ఆ రెండింటికి దూరమైపోయినటువంటి వాళ్ళు. సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరంగతం అంటే శబ్దబ్రహ్మానికి దూరం అయిపోయింది. ఇప్పుడు ఎవరు కావాలండి మనకి? బ్రహ్మం కావాలి. ముందు శబ్దం కావాలి, శబ్దాన్ని పట్టుకోవాలి. ఆ శబ్దం ఎక్కడున్నదండి? సీతాదేవి హనుమంతుడిని పట్టుకోవాలి. ఆయన రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమత. సీతాదేవి ఎలాంటిదండి? రాముడు ఏమిటి నిర్వహిస్తాడో సీతకి తెలుసు, లక్ష్మణుడు ఎలా నడుస్తాడో సీతకి తెలుసు. ఏకస్థ హృదయానోనం, ఆమె ఏకస్థమైనటువంటి హృదయం కలిగినటువంటిది. ఏకము అంటే బ్రహ్మము, బ్రహ్మము కలిగినటువంటి హృదయము కలది, హృదయమునందు బ్రహ్మము కలిగినటువంటిది. ఆయన సీతాదేవిని చూశాడు, ఆనందంతో పొంగిపోయాడు. ఆ రాముణ్ణి తలుచుకున్నాడు, దండం పెట్టుకున్నాడు. ఇంకేం కావాలయ్యా? సీతాదేవి రావణాసురుడితో అన్నది, శిక్షా లోభీతున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా. నన్ను ధనం చేత కానీ ఐశ్వర్యం చేతన కానీ ఎవరూ కూడా లోభ పెట్టలేరయ్యా, నేను ఎవరికీ లొంగేనటువంటి దాన్ని కానయ్యా అని రావణాసురుడికి చెప్పింది. చెప్పి అక్కడ వాడితో మాట అన్నది. ఇందాకలా చెప్పాను, ఆ రాముడు కానీ ఒక్క మాట మాట్లాడుంటే ఈ పాటికి నేను కాల్చేసి ఉందిరా, వాడేం మాట్లాడలేదు కాబట్టి ఊరుకున్నాను అన్నది. ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనాన్ని అక్కడికి చెప్పి ఆయన ఈ సీతాదేవితో మాట్లాడాలి. ఏమిటి మాట్లాడాలి అంటే, సీతాదేవి మాట్లాడుతున్నది, అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగత. రాముడి యొక్క సందేశం పట్టుకొని వచ్చానమ్మా. దూత అంటే వస్తువుని పట్టుకో వచ్చినటువంటి వాడు. ఏమిటి? నేను బ్రహ్మాన్ని పట్టుకో వచ్చాను నీ దగ్గరికి. అమ్మా నీతో నేను మాట్లాడాలి, బ్రహ్మాన్ని పట్టుకొని వచ్చాను అంటే, మాట్లాడాలి ఎవరో వచ్చారు అంటే మాట్లాడడానికి సీతాదేవి అజ్ఞానమైనటువంటిది కాదు కదా. అందుగురించి సీతాదేవి ప్రశ్న వేసింది, ఏమయ్యా వానరాణా నరాణాంచ కథమాసీత్
వానరులకి నరులకి సమాగమం ఎలా కలిగిందయ్యా? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా. పరబ్రహ్మము యొక్క లక్షణాలు చెప్పు, లక్ష్మణుని యొక్క లక్షణాలు చెప్పు, అప్పుడు నేను నిన్ను నమ్ముతానన్నది. రాముడు ఎలా ఉంటాడండి? రూపం చెప్తామా? రాముని యొక్క గుణాలని చెప్తామా? తేజసాదిత్య సంకాశ, స్వజనస్య చ రక్షిత, స్వస్య ధర్మస్య రక్షిత, కర్తా కారయిత చైవ, కర్త కారయిత చైవ. ఈ లోకాన్ని సృజించినటువంటి వాడు ఆయనే, ఈ లోకాన్ని నశింపజేసేటువంటి వాడు ఆయనే. ఆయనే ఈ జగత్తునంతటి సృజించినటువంటి వాడు. ఆ పరబ్రహ్మం ఆయన సర్వాన్ లోకాన్ సుసంహృత్య పునరేవ తథా సృష్టం, తిరిగి మళ్ళీ అలాగే సృష్టించగలడు. ఈ మూడు లోకాలని నాశనం చేసి మళ్ళీ కావాలంటే ఆ జగత్తుని సృష్టించగలడు. అది రాముడు. అది సీతాదేవి యొక్క రాముని యందు ఉన్నటువంటి నమ్మకం. యావం విశ్వాసిత సీత హేతుభి శోకకర్షితై. దుఃఖాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పాడు. ఏమిటి చెప్పాడయ్యా అంటే, నిత్యం ధ్యానపరో రామ నిత్యం శోకపరాయణ. రాముడు నిత్యము కూడా ధ్యానంలో ఉంటాడమ్మా, నిత్యం శోకంలో ఉంటాడు. అదేమిటంటే, ధ్యానంలో ఉన్నవాడికి శోకం ఎలా కుదురుతుంది, శోకంలో ఉన్నటువంటి వాడికి ధ్యానం ఎలా కుదురుతుంది అంటే కుదరదండి. రెండూ కుదరవు కదా. అమృతం విష సంస్పృష్టం త్వయా వానర భాషితం. ఏమయ్యా, అమృతాన్ని విషంతో కలిపి నాకు పెట్టావు, నువ్వు ఎలా నన్ను అర్థం చేసుకోమన్నావయ్యా? ఎలా రాముని నన్ను అర్థం చేసుకోమన్నావు అని అడిగితే, ఆవిడ సీతాదేవితో, అమ్మా రాముని గురించి చెప్పాడు, నీకు ఇంకా దుఃఖంగా ఉంటే నేను నిన్ను పట్టుకొని వెళ్ళిపోతాను పదమ్మా, ఇవాళే ఈ క్షణంలోనే రాముడి దగ్గర పడేస్తాను, అక్కర్లేదు. కథంబాల్ప శరీరస్వం మామితో నేతి మిచ్చసి. నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, నువ్వు నన్నేం పట్టుకు వెళ్తావయ్యా అన్నది. అంటే అలా కాదు, ఆయన ఒక్కసారి తన యొక్క రూపాన్ని ప్రకాశింపజేశాడు. ఏదైతే విశ్వమంతటా వ్యాపించున్నాదో ఆ రూపాన్ని ప్రకాశింపజేశాడు. ఆయన కేవలం శబ్దం కాదు, ఆయన పూర్తిగా బ్రహ్మం. కాబట్టి ఆయన జగత్తంతటి ప్రకాశింపజేసేటువంటి రూపాన్ని అక్కడ ప్రకాశింపజేశాడు. ప్రకాశింపజేసి, అమ్మా నేను నీ దగ్గరికి వచ్చాను, నీకు రాముడిచ్చినటువంటి అంగుళీకి ఇచ్చాను, కానీ నేను నిన్ను అడగవలసినటువంటిది ఒకటి ఉన్నదమ్మా. నాకేదైనా నువ్వు అభిజ్ఞానం అయ్యా, రాముడికి ఏదైనా ఇయ్యమ్మా, పట్టుకోవెళ్తాను. ఇదం శ్రేష్టం అభిజ్ఞానం, నేను శ్రేష్టమైన అభిజ్ఞానం చెప్తాను. ఏమిటది? కాకాసుర వృత్తాంతం చెప్పింది. దీన్ని శబ్ద బ్రహ్మం అని ఎందుకు అంటామంటే, ఆంజనేయ స్వామి వారికి ఆవిడిచ్చినటువంటి చూడమని ముఖ్యం కాదు, రాముడికి సీతకి మాత్రమే తెలిసినటువంటి కాకాసుర వృత్తాంతాన్ని హనుమంతుడికి సీత చెప్పింది. అతి రహస్యమైనటువంటి దాన్ని. ఏమిటి కాకాసుర వృత్తాంతం అండి? ఆ కాకం ఒక కాకి ఆవిడ్ని బాధ పెడితే రాముడు బ్రహ్మాస్త్రాన్ని తీసి ప్రయోగించాడు. ఏమయ్యా, త్వత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం. నువ్వు ఒక కాకి కోసం బ్రహ్మాస్త్రం తీసావు కదా, రావణాసురుడి కోసం ఎందుకు తీయలేదయ్యా? ఇక్కడ తీయొచ్చు కదా. టైం ఉన్నదమ్మా, నువ్వు ఇంకా కాస్త సంస్కారవంతురాలు అవ్వాలి. మనసా ఏవ ద్రష్టవ్యా, నువ్వు మనసు చూడాలి. ఎలాగా అంటే, సీతాదేవి హనుమంతుడితో అన్నది, ఇది ప్రధానమైనటువంటి విషయం. జీవంతి మాం యథా రామ సంభావయతి కీర్తిమాన్ తత్రథా హనుమన్ వాచ్యం వాచాధర్మమవాప్నుహి. నువ్వు వాచాధర్మాన్ని పాటించవయ్యా, వాగ్ధర్మాన్ని పాటించు. వాచాధర్మం, వాగ్రూపమైనటువంటి ధర్మాన్ని పాటించు. ఏమిటి? జీవంతి మాం యథారామ సంభావయతి. నేను బతికుంటాడుగానే రాముడు వచ్చి నన్ను అనుగ్రహించాలి. నాకు జీవన్ముక్తి కావాలి, నాకు శరీరం పోయిన తర్వాత మోక్షం కాదు. జీవంతి మాం యథా రామ సంభావయతి కీర్తిమాన్ తత్తథా హనుమన్ వాచ్యం. ఆ విధంగా అది ఎలా మాట్లాడాలో, ఏమిటి మాట్లాడితే రాముడు నన్ను అనుగ్రహిస్తాడు అలా మాట్లాడు. వాచాధర్మం అవాప్నుహి. నువ్వే అటువంటి మాటలు మాట్లాడు, నాకేం సంబంధం లేదు. ఏమండి అంటే, సరే ఏం మాట్లాడాలి? ఆవిడేం చెప్పలేదు. ఆవిడేం చెప్పింది? ఇదిగో కాకాసుర వృత్తాంతాన్ని చెప్పన్నాడు.
ఏదో వస్తువుని కథారామాయణం కాబట్టి ఒక చూడమని ఇచ్చింది అన్నారు. రామాయణంలో ప్రధానం ఏమిటంటే హనుమంతుడు తన యొక్క వాక్యముల చేతను ప్రత్యగ్బ్రహ్మమైనటువంటి సీతాదేవిలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టాలి. ఎప్పుడైతే హనుమంతుడితో ఆవిడ మాట్లాడిందో ఆవిడలో దుఃఖం పోయింది, ఆవిడకు విశ్వాసం వచ్చింది. రాముని యొక్క సందేశాన్ని ఎప్పుడైతే పొందిందో ఆమెలో ఒక శక్తి బయలుదేరింది. ఆమె చాలా ఆనందంగా ఉన్నది. బయలుదేరుతూ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, చైత్యప్రసాదాన్ని ధ్వంసం చేశాడు. ఇవి రామాయణంలో ఉపకథలు. ఏమంటే అశోకవనం ధ్వంసం చేయడం ఏమిటండి అంటే, ఏదైతే రావణాసురుడు భౌతికంగా ఆనందాన్ని ఇస్తున్నాదనుకుంటున్నాడో ఆయనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆనందాలన్నీ పోగొట్టాడు. 80,000 మంది రాక్షసుల్ని సంహరించాడు అన్నాడు. అంటే సమస్తమైనటువంటి జీవరాశిని కూడా సంహరించగలిగేటువంటి శక్తి నాకున్నది. ఏమండి, అష్టమదాల్ని పోగొట్టడం కోసం 80 మంత్రిపుత్రుల్ని చంపాడు. 6 సేనానాయకుల్ని ఎందుకు చంపాడండి? అరిషడ్ వర్గాల్ని నాశనం చేయటం కోసం చంపాడు. అక్షకుమారుణ్ణి ఎందుకు చంపాడండి? దేహభ్రాంతి కలిగినటువంటి వాళ్ళెవరూ బ్రతకరు. సరే, ఇంద్రజిత్తుని ఎందుకు చంపలేదండి? మరి ఇంద్రజిత్తును కూడా చంపేస్తే అయిపోయింది కదా? కాదండి. ఏమిటి ఇంద్రజిత్తుకు ఉన్నటువంటి అహంకారం ఏమిటండి? నేను మంత్రవేత్తని అని అహంకారం. బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉన్నదని అహంకారం. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రానికి లొంగలేదు. ఇంద్రజిత్ ఏమిటనుకున్నాడండి? ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడైతే వృధా అయిపోయిందో, నరాక్షసైర్ మంత్రగతిర్ విమృష్ట, రాక్షసులకి మంత్రాలు తెలియవు. ఎప్పుడూ కూడా సత్వగుణానికి మంత్రం తెలుస్తుంది, రజోగుణానికి మంత్రం తెలుస్తుంది, తమో గుణానికి మంత్రం తెలియదు. తమో గుణంతో ఏ మంత్రాన్ని సాధించలేము. రాక్షసులు తమోగుణ సంపన్నులు కాబట్టి నరాక్షసైర్ మంత్రగతిర్ విమృష్ట, సాక్షాత్తు బ్రహ్మగారిచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే విఫలమైపోయింది, అది పనిచేయలేదు. రావణాసురుడు వెళ్ళాడు, రావణాసురుడితో మాట్లాడాడు. హనుమ వెళ్ళాడు, రావణాసురుడితో మాట్లాడి చెప్పాడు. వాడేమింటాడా? అహంకారం వింటుందా అండి? అహంకారం దేన్ని అంగీకరించదు. అహంకారం తాను వెళ్ళినటువంటి మార్గంలో చిచ్ఛాయావాన అహంకారం తను వెళ్ళాలనుకున్నటువంటి దారిలో వెళ్తూ ఉంటుంది అంతే. అడు విభీషణుడు చెప్పాడు. ఆయన తోక కాల్చాడు. ఆయన అనుకున్నాడు, రాముడి యొక్క గొప్పతనం చేతను సీతాయాశ్చాంద్రుసేన తేజసా రాఘవస్యచ, ఆ రాముని యొక్క తేజస్సు చేత, ఆ సీత యొక్క ఆంధ్రుశంస్యం అంటే ధర్మం చేత నన్ను అగ్ని కాల్చలేదు. నమాన్ దహతి పావక, అగ్నిహోత్రుడు నన్ను కాల్చలేదు. సరే, ఏదో ఈ అగ్నిహోత్రుడికి సాయం చేయాలి కదా అన్నాడు. ఆ ఊరు కాల్చాడు. అదంతా కూడా ఏమిటంటే, ఎప్పుడైతే దేహగతమైనటువంటి అహంకారం చచ్చిపోతుందో అప్పుడు ప్రత్యగ్బ్రహ్మాన్ని మనం దర్శించడానికి వీలవుతుంది. ప్రత్యగ్బ్రహ్మాన్ని చూస్తాం, పరబ్రహ్మాన్ని చూడడానికి ఇంకా కొద్దిగా ముందరకెళ్ళాలి. పూర్తిగా దేహభ్రాంతి అనేటువంటి తొలగిపోవాలి. దేహాన్ని నాశనం చేశాడు. సరే, ఇవన్నీ చేసి ఆయన బయలుదేరాలి, అట్నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? లంక నుంచి రావాలి. వచ్చాడు, అంగదుడికి చెప్పాడు, దృష్టాదేవి అని చెప్పాడు. నేను చూశానయ్యా సీతాదేవి. ఎవరు చూడగలరండి? ద్రష్ట మాత్రమే చూడగలడు. రాముడు మాత్రమే చూడగలడు. ఆంజనేయుడు మాత్రమే చూడగలడు. సీత మాత్రమే చూడగలదు. ద్రష్ట అంటే బ్రహ్మమే ద్రష్ట, ఇతరమైనటువంటివి ఏవి ద్రష్టలు కావు. సరే, ఆంజనేయ స్వామి వారు దాసోహం కౌసలేంద్రస్య రామస్య ఆక్లిష్ట కర్మణ, నేను రాముడికి దాసుణ్ణి అని విజయమంత్రాన్ని చెప్పాడు అంటారు. ఆ మంత్రాన్ని జయమంత్రం అంటారు. జయిత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః అన్నటువంటి మంత్రాలు. అయితే మంత్రాలు ఉపాసనా విషయాలే తప్పిస్తే మంత్రాలు బ్రహ్మ విషయాలు కావు. కాబట్టి మనం ఆ శ్లోకాలు చెప్పుకోకుండా ఇంకో శ్లోకాల దగ్గరికి వెళ్తాం. ఏమిటవి? సుగ్రీవుడు ఆంజనేయ స్వామి వారు వచ్చేసారు. వాళ్ళందరూ కోతులందరూ వచ్చేసారు. మధువనంలో బాగా తాగారు. తాగి అక్కడి నుంచి బయలుదేరి రావాలి.
వచ్చేటటువంటి సమయంలో మధువనం ధ్వంసం అయిపోయింది అని చెప్పి దధిముఖుడు అనేటువంటి ఒక కోతి వచ్చి సుగ్రీవుడికి చెప్తాడు. చెప్తే సుగ్రీవుడు అంటాడు, దృష్టాదేవి న సందేహో నాన్యేన హనుమత నక్యన్య సాధనే హేతు కర్మణోస్య హనుమత హనుమానితి సిద్ధిశ్చ మతిశ్చ మతి సత్తమా వ్యవసాయంచ వీర్యంచ సూర్యే తేజైవ ధ్రువం జాంబవాన్యత్ర నేతా స్యాదంగదశ్చ బలేశ్వర హనుమాంశ్చాప్యధిష్ఠాత నతస్య గతిరన్యథా అంటాడు. ఇది సిద్ధి మంత్రం అంటారు, అది జయమంత్రం అంటారు. సుందరకాండలో 2 రకాల మంత్రాలు ఉంటాయి. ఒకటి సిద్ధి మంత్రం అంటారు. సిద్ధి మంత్రం అంటే మనం బ్రహ్మాన్ని గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సిద్ధి మంత్రాన్ని మాట్లాడుకుంటాం. అదే తపస్సు కోసం మాట్లాడుకోవాలో కర్మ కోసం మాట్లాడుకోవాలంటే జయమంత్రం కోసం మాట్లాడతాం. సాధారణంగా సుందరకాండలో గొప్ప మంత్రం జయత్యతి బలో రామో అన్నటువంటి మంత్రం చెప్తారు. కాదు, ఏది గొప్ప మంత్రం అండి? సిద్ధి. రామచంద్రుడితో సుగ్రీవుడు చెప్తున్నాడు. ఏమిటయ్యా అనంటే దృష్టాదేవి సీత చూడబడ్డాది అన్నాడు. ఎలా చెప్పావయ్యా? నీకెలా తెలిసిందయ్యా? నచాన్యేన హనుమత, హనుమంతుడే చూశాడయ్యా, మరెవడు చూడలేదు. హనుమంతుడే చూశాడు. శబ్ద బ్రహ్మమే చూస్తుంది ప్రత్యక్ష బ్రహ్మాన్ని. ఎవరు చూస్తారు? ఇంకోరు ఎవరు చూడగలరు? ఎలా చూశాడయ్యా? నీకెలా నమ్మకం వచ్చిందయ్యా? నచాన్యేన హనుమత నక్యన్య సాధనే హేతు కర్మణోస్య హనుమత. హనుమంతుడికి కర్మ సంబంధమైనటువంటి సాధనాల పనే లేదు. హనుమంతుడికి కర్మ సంబంధమైనటువంటి సాధనాలు ఏవి అక్కర్లేదు. పూర్తి జ్ఞానస్వరూపం. హనుమంతుడు పూర్తి జ్ఞానస్వరూపం. జ్ఞానంగా పరబ్రహ్మాన్ని చూస్తుంది, ప్రత్యక్ బ్రహ్మాన్ని చూస్తుంది. ఆయన జ్ఞానస్వరూపుడు. స్పష్టంగా సుగ్రీవుడు చెప్పాడు, దృష్టాదేవి న సందేహో నచాన్యేన హనుమత నహ్యన్య సాధనే హేతు కర్మణోస్య హనుమత అస్య కర్మణః హనుమతః అన్యః హేతు నా. ఈ పని చేయటంలో ఆ ఆంజనేయ స్వామి వారికి మరొక అవసరం లేదు, మరో పని లేదు. అది ఎలా చెప్పగలిగేవయ్యా అంటే, ఏమండి, వ్యవసాయించ తేజశ్చ సూర్య వ్యవసాయంచ వీర్యశ్చ సూర్య తేజయ ధ్రువం. వ్యవసాయము తేజస్సు ఇవి 2 ఉన్నాయి. సూర్యుడి యందు ఎలాగైతే ధ్రువంగా ఉంటాయో అలాగ హనుమంతుడి యందు ఉన్నాయి. హనుమంతుడు బ్రహ్మస్వరూపం అయినటువంటి వాడు దర్శించాడు. హనుమాంశ్చాప్య అధిష్టాత, హనుమంతుడు అధిష్టాత. హనుమంతుడంటే ఏదో ఒక దోత కాడు, హనుమంతుడంటే ఒక కోతి కాడు. అధిష్టాత. అధిష్టాత అంటే అధితిష్టచీత్య అధిష్టాత. దాని యందు ఉన్నటువంటి వాడు, ఆధారంగా ఉన్నటువంటి వాడు. ఈ సీతా దర్శనం అనేటువంటి దాంట్లో, సీతా అమ్మవారిని చూడడం అనేటువంటి పనిలో హనుమంతుడు అనేటువంటి వాడు ఒక అధిష్టాత. కాబట్టి హనుమంతుడు చూశాడయ్యా అన్నాడు. నిజమే చూశాడు, వచ్చాడు. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఏమండి మీరు భగవంతుడిని చూశారా? చూశానండి. ఎలా చూశారండి? మిమ్మల్ని చూసినట్టు. అది ఎలాగండి? మీరు ఇటువైపు కళ్ళు చూడవు కదా, అటువైపు చూస్తాయి కదండి. అంటే అక్కడ ఏం చెప్పాడు? దృష్టాదేవి, నేను చూశానయ్యా, అమ్మవారిని చూశాను. ఎలా చూసావయ్యా? సన్యస్యత్వయి జీవంతి రామ రామ మనోరథం. సీతాదేవి బాగున్నది అంటే రాముడైతే మనం వెళ్ళక్కర్లేదు అంటాడు. బాగులేదు అంటే దేహధారి కాబట్టి చచ్చిపోతాడు. బాగులేదని చెప్పకూడదు, బాగున్నదని చెప్పకూడదు. ఎలా చెప్పడం? సన్యస్యత్వయి జీవంతి, ఈ జీవాన్ని నీ యందు ఉంచేసింది, ఆ జీవుడిని నీ యందు ఉంచే ఉన్నారు. సీతాదేవి ఉన్నది. సన్యస్యత్వయి జీవంతి రామ రామ మనోరథం. రాముడనేటువంటి మనోరథాన్ని నీ యందు ఉంచి బతుకుతారు. ఉన్నదయ్యా, నీ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు నీ డ్యూటీ ఏమిటి? ఆవిడ్ని పట్టుకురావాలి, నువ్వు తీసుకురావాలి ఆవిడ్ని. అంటే ఇంత గొప్ప పని చేశాడు కాబట్టి ఆంజనేయ స్వామి వారిని, అంటే అన్నీ చెప్పగలిగానో లేదో తెలియదు. ఏష సర్వస్య భూతస్తు పరిష్వంగో హనుమత. హనుమంతుడిని కౌగిలించుకున్నాడు రాముడు. ఇదేనయ్యా నేను నీకు ఇవ్వగలిగేటువంటి అత్యంతమైనటువంటి బహుమానం, మరేం లేదు నేను ఇవ్వాల్సింది. ఎందుకోసం? సాక్షాత్తు అమ్మవారు ఉన్నారని దర్శించిన వాడెవడు? నువ్వు దర్శించావు. దర్శించి వచ్చి నువ్వు చెప్పావు.
చెప్పగలిగిన వాడెవడు? వాక్కు చేత చెప్పబడదు. ఏతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుతో కానీ వాక్కుతో కానీ బ్రహ్మాన్ని చెప్పలేం. ఎలా మరి చెప్పగలడు? అది రాముడి హనుమంతుడికే సాధ్యం. కాబట్టి హనుమంతుడిని పరబ్రహ్మమైనటువంటి రాముడు కౌగిలించుకొని తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశాడంటారు. దీంట్లో క్షర్ణంగా హృదయములంటే ఉండి ప్రకాశించకుండా ఉన్నటువంటి సీత ప్రత్యక్ బ్రహ్మము, ఆ బ్రహ్మంతో యువతల హనుమంతుడికి ఉన్నటువంటి శబ్ద బ్రహ్మానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెప్పాను. 24,000 శ్లోకాలు చెప్పడం అంటే ఈ ఒక్క గంటలో అయ్యే పని కాదు. ఏదో కొంత ప్రయత్నం చేశాం. రేపు మళ్ళీ అదే ప్రత్యక్ బ్రహ్మానికి పరబ్రహ్మంతో ఉండేటువంటి సంబంధాన్ని చెప్పుకుందాం. స్వస్తి.